తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు ఇటువంటి జిల్లాలలో ఇన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇప్పటివరకు 3 విడతలలో 3 ఎకరాలు కలిగినటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది. ఇక రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై ఈ అప్డేట్ అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే ఎకరానికి మనకి 7,500 రూపాయలు చొప్పున ఎకరానికి మనకి 2 సీజన్లకు కలుపుకొని సంవత్సరంలో ఏడాదికి 15,000 రూపాయలు పంపిణీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి రైతు భరోసా డబ్బులు 7,500 రూపాయలు మనకి 6,000 అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఉన్న రైతు భరోసా డబ్బుల్ని మనకి 6,000 రూపాయలుగా మారుస్తూ మనకి గత ఏదైతే జనవరి 27వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫిబ్రవరి మనకి 20వ తారీఖు వరకు 3 విడతల్లో మనకి 3 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి మొత్తంగా ఇక రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు మనకి 5వ విడత కింద జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక 5వ విడత, 6వ విడత, 7వ విడత కింద మనకి 8 ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు రేపు పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక మొత్తం ఏ జిల్లాలలో రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తారు అన్న దానిపై ఖచ్చితంగా మనకి అఫీషియల్ అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ప్రూఫ్తో సహా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది అందిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అయితే చెప్తున్నాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు 7,500 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 6,000తో అరకొర రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో రేపు మనకి అన్ని జిల్లాలలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అర్హులై ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి. సో ఎవరైతే ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మనకైతే ఈ మీ ఖాతాని ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ కింద చేర్చి ఉంచండి. సో అప్పుడే మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది పంపిణీ అవుతాయి. అదేవిధంగా మనకి ఏదైతే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా 2,000 రూపాయలు విడతకి 3 విడతల్లో 6,000 రూపాయలు పంపిణీ చేసినటువంటి అప్డేట్ తెలిసిందే. సో వాటి అనర్హుల నుంచి వారిని లిస్ట్ నుంచి తొలగించి వారి డబ్బులు వెనక్కి కూడా తీసుకోవడం అయితే జరిగిందంట. అదేవిధంగా ఇక రేపు రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల చొప్పున మనకి ఎకరానికి మనకి 4, 5, 6, 7, 8 కలిగినటువంటి రైతన్నల ఖాతాలలో రేపు అన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఇక ఏదైతే ఏప్రిల్ చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులు కొనసాగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.